జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్లైన్ ఎమ్మెల్యే. సో రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆన్లైన్లోనే ఉండి రాజకీయాలు చేసే ఒకే ఒక్క ఎమ్మెల్యే ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే. సో నా సర్వీసులన్నీ ఆన్లైన్ త్రూ ఉంటాయి. అంటే నేను నమ్మేది ఏంటంటే, ఒక మంచి చేయాలి అంటే ప్రతిసారి ఆ మనిషి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి ఆన్లైన్లో ఉన్నా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంత డెవలప్ అయిన తర్వాత సోషల్ మీడియా ప్రతిసారి వాళ్ళని డిస్టర్బ్ చేసి, మా జగన్ గారిలాగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మంచి చేయాలంటే ఎక్కడున్నా చేసేయచ్చు. సో అవి మీరు ప్రాక్టికల్గా నా జర్నీలో మీరు చూస్తూ ఉండొచ్చు కూడా. ఎంత దూరం ఉన్నా కూడా, పేద ప్రజలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఆన్లైన్ త్రూ సర్వీసులు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేను ఆన్లైన్ జర్నీని స్టార్ట్ చేశాను. కొత్త పద్ధతిలో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. రైట్. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఏంటంటే, ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. కాక్రోచ్ బ్యాచ్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టరేగిపోతున్నాయి. అది ఎంతవరకు, ఒక పరిధి వరకు ఉంటే ఓకే. లైన్ దాటిపోయి మాట్లాడడం, లైన్ దాటిపోయి వీడియోలు చేయడం చేస్తే ఏమవుతుంది సోషల్ మీడియాలో? ఇదిగో పవన్ కళ్యాణ్ గారి సహనం కోల్పోతుంది, ఇలా ఉంటుంది. రావణ్ అనే ఒక యూట్యూబర్ని ఎత్తుకెళ్ళిపోయి పడేశారు. శ్రీకృష్ణ జన్మస్థానంలో పడేశారు. ఇప్పుడు ఆయన శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. శిక్ష ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆ కేసు సంబంధించి ఉపా చట్టం ఉంది కదా, ఆ కేసు సంబంధించి ఒక 6 మంత్స్ వరకు మళ్ళీ బెయిల్ రాదు అనే డిస్కషన్ జరుగుతూ ఉంది. 6 మంత్స్ తర్వాతే మళ్ళీ మనోడు బెయిల్కి ఏదైనా అప్లై చేయాలన్నా ఇన్ కేస్ 6 మంత్స్ తర్వాత కూడా అది చాలా కష్టం అంటున్నారు అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలి? మా జగన్ ఉన్నాడు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు పెట్టేయకపోయాం, ఆయనేమో చివరిలో హ్యాండ్ ఇచ్చాడంటే దానికి ఏంటి? మీరే మూల్యం చెల్లించుకోవాల్సింది అంతే. జగనన్న గురించి పూర్తిగా తెలుసుకొని దిగాల. సముద్రంలోకి దిగిన తర్వాత ఇప్పుడు మా జగనన్న తెడ్డు ఇవ్వలేదంటే ఏం చేస్తాం? పడవ మునిగిపోతుందంటే ఏం చేస్తాం? తప్పదు. మునిగితే మునిగిపోవాలి, అంతే, తప్పదు. సో ఇప్పుడు ఈ యూట్యూబర్స్ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. ఎవరైతే జగన్ నమ్ముకున్నారో ఆ యూట్యూబర్ పరిస్థితి అంతా అలాగే ఉంది. ఆయన అంత ఈజీగా మీకు కనెక్ట్ అవ్వడు. సో ఈ విషయం కాస్త పక్కన పెడితే అంటే, ఈ కాక్రోచ్ బ్యాచ్లన్నీ అసలు ఇన్ కేస్ ఇలా అంటే ఇప్పుడు రావణ్ లాగా చిక్కుకోపోకపోయి ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకున్నారా? కులాలను మతాలను రెచ్చగొట్టి ఏం చేయాలని మీరు ఆ వీడియోలన్నీ చూడండి. ఇప్పుడు నేను కొందరి వీడియోలు చెప్తాను. నేను అందరి వీడియోలు చూడండి, అవే ఉంటాయి. ఆ మధ్య నేను కొంచెం ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కొంచెం చాలా పాజిటివ్గా ఉండేవాడిని. కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి యాంటీ బీజేపీ అని అందరికీ తెలుసు. కానీ అంటే పవన్ కళ్యాణ్ కూడా యాంటీ అయిపోయి ఆయన చేస్తున్న పనులు కావచ్చు, ఈ రావణ్కి, తులసి చంద్, ఈ బ్యాచ్లన్నీ, కాక్రోచ్ బ్యాచ్లన్నీ ఒక చోట కలిసి, ప్రకాష్ రాజు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్నారా? జగన్ వచ్చి ఒక 5 సంవత్సరాలు నాశనం చేశాడు. ఇప్పుడు మరలా మీ కాక్రోచ్ బ్యాచ్లన్నీ వచ్చి సర్వనాశనం చేసి కూటమి గవర్నమెంట్ని కూల్చాలరా? అక్కడ ముందున్నది కనపడలే ఎవరు? ఒకే ఒక్క మనిషి, నిజాయితీకి మారు పేరు, ఒకే ఒక్క మనిషి, పవన్ కళ్యాణ్. ఆ మనిషిని దాటుకొని మీరు వెళ్ళడమా కూటమి దగ్గరికి? అది అయ్యే పని కాదు. మీరు కూటమిని పడగొట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి. అది మీ వల్ల కావట్లేదు. ఎట్లా అవుతుంది? ఆయనేమో నిజాయితీ వైపు ఉన్నారు, జనాల వైపు ఉన్నారు, జనాల కోసమే ఏదైనా చేయాలనుకుంటున్నారు. మీరంతా బ్యాచ్లు ఏంటి? మొత్తం సమాజాన్ని చెడదొబ్బాలనుకుంటున్నారు. అందువల్లే వర్కౌట్ కావడం లేదు. జగన్కి కూడా ఏ పని కాకపోవడానికి రీజనే ఇది. మంచి చేయాలంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. మీరేం చేస్తున్నారు? ప్రతి చోట చెడు వెతుక్కుంటున్నారు. ఏమవుతుంది? మీరే నాశనం అయిపోతారు. ఎవరేం చేయాల్సిన అవసరం లే. మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. మా రాంబాబు గారు అంటున్నారు చూడు, కూటమి గొయ్యి కూటమి తవ్వుకుంటుందని చెప్పి. కూటమి గొయ్యి కాదు పెద్దాయనా, మీ గొయ్యి మీరు తవ్వుకుంటారు. వైఎస్ఆర్సీపీ గొయ్యి వైఎస్ఆర్సీపీని తవ్వుకుంటుంది.
11 వచ్చాయి. ఇవన్నీ తెలుస్తున్నాయి జనాలకి. రేపు మీ ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి. కనీసం పులివెందుల సీట్ అయినా దక్కించుకునే ప్రయత్నం చేయమని చెప్పండి జగన్. సో కూటమి గవర్నమెంట్ కూల్చాలని చెప్పి కులాలను మతాలను రెచ్చగొట్టి మీరు చేస్తున్నది ఏంటి? కులాలను మతాలను రెచ్చగొడితే గొడవలు అవుతాయి. తద్వారా ఇష్టం వచ్చినట్టు పెట్టేగిపోయి లారీలని బస్సుల్ని తగలెట్టేసి ట్యాంకర్లను తగలెట్టేసి అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలు కరువయ్యే విధంగా చేయాలనే మీ ఇంటెన్షన్? ఆటోమేటిక్గా కూటమి గవర్నమెంట్ కూలిపోతుందనే ఇంత పెద్ద ప్లానింగ్ ఉంది కాక్రోచ్ బ్యాచ్లు కనుక. అందుకోసమే లైన్ దాటిపోయి మాట్లాడారు, లైన్ దాటిపోయి చాలా పనులు చేశారు. చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఒక్కొక్కరు బయలుదేరుతూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ప్రకాష్ రాజ్ నెక్స్ట్ వికెట్ అని అనుకుంటున్నాను నేను. చూద్దాం. ఆయన అందువల్లే భయపడిపోయి ఏవేవో వీడియోలు పెడుతున్నాడు, అర్థం కాని వీడియోలు. తులసి చంద్ ఏమో ఉన్న వీడియోలను డిలీట్ చేసుకుంటూ ఉన్న వీడియోలు పబ్లిక్ నుంచి ప్రైవేట్లో పెట్టుకుంటూ ఆమెకు చాట్ల ఆమె. నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఈ వయసులో తోలు తీస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయారు. ఎందుకు ఈ భయాలు? ఎందుకు తప్పు చేయడం? ఎందుకు భయపడడం? ఎందుకు? దేనికి వచ్చిన గొడవ? ప్రశాంతంగా జనాల కోసం ఏదైనా చేయాలనుకుంటే చేయండి. మీరు రాజకీయాలు మాట్లాడితే ఎవరేమన్నారు? అబ్బా ఇదిగో కూటమి గవర్నమెంట్ ఈ పని చేయట్లేదు, వీలైనంత త్వరగా పనులు చేయండి అని చెప్తే విమర్శలు, సద్విమర్శలు ఎవరైనా తీసుకుంటారు. ఆ సద్విమర్శల వల్ల ఏవైనా లేట్ అవుతున్నా కూడా ఫాస్ట్గా అవుతాయి, జనాలకు ఉపయోగం. మీరు మాట్లాడే మాటలు రామాయణాన్ని, మహాభారతాన్ని కించపరచడం, స్త్రీలను కించపరచడం, సుగాలి ప్రీతి తల్లి, ఆ మనిషి నిజంగా ఆమె హ్యాండిక్యాప్డ్ అంటున్నాం కానీ ఏందమ్మా నువ్వు చేసిన పని? ఏందమ్మా? వైసీపీ గవర్నమెంట్లో జరిగింది మీ ఇన్సిడెంట్, అవునా? వైసీపీ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిలిపించి ఆ కేసుని టేకప్ చేసి అవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఆధారాలని మొత్తము లేకుండా చేశారని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు ఏదైనా ప్యారల్గా ఏదైనా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇల్లు ఇచ్చి భూములు ఇచ్చి ఇన్ని చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఫైల్ చేయడం ఏంటి? మంచితనానికి ఎక్కడుందమ్మా? ఎక్కడుంది మంచితనానికి? ఇప్పుడు మంచి రోజులు కాదమ్మా. మీరు ఖచ్చితంగా బాధపడే టైం వస్తుంది. చాలా తప్పు చేశారు లైఫ్లో. మీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయడం అనేది మీ లైఫ్లో చేసిన అతిపెద్ద తప్పు. వీళ్ళంటే రాజకీయంగా ఏవో చేసి కుటుంబ గవర్నమెంట్ కూల్చాలనో ఏవో చేస్తున్నారనుకుంటే ఒక అర్థం ఉంది. ఇంత భయంకరంగా చేస్తున్నా కూడా వాళ్ళ వైపు ఒక రీజన్ ఉంది, మీ వైపు ఏముందమ్మా? అంత మంచి చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కేసేస్తారా ఈ పకోడీ వాళ్ళ మాటలు నమ్మి? తప్పు కదా. ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు రౌడీలు గుండాలు అయితే భయపడిపోతామా? ఇది తప్పు. ఇప్పటికైనా తెలుసుకోండి. తెలుసుకొని మనుషులుగా మారితే సమాజంలో మరలా ఉంటారు. లేకపోతే మానవ మృగాలుగా తయారవుతామంటే ఇలాగే జైల్లో తోసేయాల్సి వస్తుంది. మీ కర్మగాలి పొరపాటున పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే మాత్రం తోలు తీసేస్తారు, మామూలు కూడా కాదు. సో కూటమి గవర్నమెంట్ని కూల్చాలనుకోవడం మీ పగటికల్ అంతే. మతాలను కులాలను రెచ్చగొట్టేసి అల్లర్లు సృష్టించి కూటమి గవర్నమెంట్ కూల్చాలి అనుకుంటే అది మీ భ్రమ. సో ఆ పనులు మానుకొనేసి విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి. కూటమి గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. మీరేదో మావిగన్ అన్నారు, మావిగన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఎవడన్నా బుద్ధుండేవాడు ఎవడైనా కూడా మావిగన్ అంటారా? అమరావతి అంత డెవలప్ అవుతుంది, దాని మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి, అంత గొప్పగా రైతులు భూములు ఇచ్చారు, ఎన్ని పక్కకు పెట్టేసి మావిగన్ అని చెప్తే రైతులు ఇచ్చిన భూములు పరిస్థితి ఏంటి? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఈ భూములు ఎలా ఇచ్చారు చెప్పు మిస్టర్ జగన్? ఎలా ఇచ్చారు భూములు రైతులు? వాళ్ళకు కూడా ఒక స్పేస్ ఉంటుంది. అమరావతి రెడీ అయిన తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ ప్లేస్లో ఒక స్పేస్ ఉంటుంది. ఎంతగా డెవలప్ అవుతారు వాళ్ళు కూడా. ఒక్కసారిగా అవన్నీ ఆపేసి నేను చెప్పిన చోటే రాజధాని, మావిగనే రాజధాని, లేకపోతే మా పులివెందులే రాజధాని అంటే జనాలు పిచ్చోళ్ళ?
చెప్తున్నా కదా, మీ గొయ్యి కోరుండి మీరే తవ్వుకుంటూ ఉన్నారు. ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈసారి ఒక్క సీటు 11లో ఒకటి పోయి ఒకటే మిగులుతుంది. ఓన్లీ వన్ సీట్, అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పులివెందుల సీట్ ఏమైనా రావచ్చేమో. పొరపాటున కూడా వాళ్ళు కూడా ఫు అన్నారనుకోండి, ఏంటి పరిస్థితి? అక్కడ జనాలు కూడా థూ అని ఊసారనుకో, ఏంటి పరిస్థితి? ఒక్కటి కూడా పోతుంది, మూసుకోవాలి పార్టీని. అలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు. లక్షల కోట్లు దొబ్బేశాంగా. లిక్కర్ మాఫియా అవి ఇవి అని ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ భూములన్నీ తాకట్టు పెట్టి బట్టలు నొక్కి నొక్కి చేయబడిపోయి ఉంటుంది. చాలే సంపాదించింది ఏందబ్బా. సో ఇవన్నీ మానుకొని, కూటమి గవర్నమెంట్ని కూల్చాలనే ఆలోచన మానుకొని, కనీసం విమర్శలు చేస్తూ ఏవైనా జరగని పనులు ఉంటే ఆ జరగని పనులు ఎత్తి చూపుతూ, ఇదిగో గవర్నమెంట్ ఈ పని చేయట్లేదని చెప్పేసి ఒక అపోజిషన్ లీడర్గా ఏవైనా కూడా ప్రెస్ మీట్లు పెట్టండి. మీరు అసెంబ్లీకి రావచ్చు కదా, ఏవైనా మైనస్లు ఉంటే హ్యాపీగా చెప్తే వినడానికి మేమందరం రెడీగా ఉన్నాం. మీరే రావట్లేదు. ఎవరో కామెంట్ పెట్టాడు, అవన్నీ డిస్మిస్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పే కదా అని చెప్పేసి ఏదో పెట్టాడు బూతులు. మేము బూతులు మాట్లాడదలుచుకోలేదు, మేము పద్ధతిగానే మాట్లాడతాం. మాకు సంస్కారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పారు. మా పద్ధతులు కరెక్ట్గానే ఉంటాయి, మీరే మారాలి. సో వీలైతే అసెంబ్లీకి రావడానికి ట్రై చేయి. ఎందుకంటే ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికి ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. ఎవరు మైక్ ఇస్తారా అదంటే ఎందుకు ఎవరు? లేదంటే జగన్ ఒక మైక్ తెచ్చుకోము, వద్దన్నమా అయింది. సో మైక్ ఖచ్చితంగా ఇస్తారు, అపోజిషన్ పార్టీ ఖచ్చితంగా ఇస్తారు. పార్టీకి ఇవ్వరమ్మా. అపోజిషన్లో ఉండి ఎమ్మెల్యే గెలిచిన దానికి ఎమ్మెల్యే అనే హోదాకి ఇస్తారు. పార్టీకి అపోజిషన్ హోదా లేదు, అది కూడా డ్రీమే, ఈ పగటి కలే. ఈ 5 ఏళ్లలో రాదని చెప్పేసి అలిగి ప్యాలెస్లో కూర్చొని అక్కడే ప్రెస్ మీట్లు పెట్టుకుంటే ఎట్లా? ఎవరు ఒప్పుకుంటారు? 2 ఏళ్ళు వదిలేసావు, జనాల సమస్యలను వదిలేసావు. గవర్నమెంట్ మాది కాదు కదా అని చెప్పేసి. గవర్నమెంట్ కాకపోతే ఎమ్మెల్యే గెలిపించారుగా పులివెందుల నియోజకవర్గానికి. ఇక్కడ ఎమ్మెల్యేవే కదా, సీఎం కాకపోవచ్చు, ఎమ్మెల్యేవే కదా. మరి ఆ గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? ఇంకో 10 సీట్లు వచ్చాయిగా, వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించారా? గవర్నమెంట్ మంది కాదని చెప్పేసి 11 నియోజకవర్గాలను వదిలేస్తారా? తప్పు కదా. సో ఇవన్నీ కాదు, మీ ఎజెండా ఇది కాదు. ఎటు తిరిగి కూటమి గవర్నమెంట్ కూల్చాలి, మరలా నేను సీఎం సీట్లో కూర్చోవాలి. అది అయ్యే పని కాదు. ఎందుకంటే పరదాల మాటను తిరిగి 1 ఇయర్ తర్వాత, అంటే ఎలక్షన్లు ముందు 1 ఇయర్ ముందు మళ్ళా పాదయాత్ర చేస్తానంటే నమ్మేవాడేవాడు మిమ్మల్ని? దేకేవాడేవాడు మిమ్మల్ని? అర్థమవుతుందా మిస్టర్ జగన్? సో కూటమిని కూల్చాలి అనే పగటికలను ఆపేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. అప్పుడైనా కనీసం 1-2 సీట్లు రావడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నమైనా సఫలం కావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను. నేను కొనుక్కునే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అక్కడ కూడా కల్తీ చేసి పడేశారు. ఎక్కడ మీరు మర్యాదగా మత్సంగా ఉండి ఎక్కడ మీరు పనులు చేశారు చెప్పండి? అన్ని చోట్ల పెంటే. 5 సంవత్సరాలు పెంటే మీరు పెట్టింది. అల్లాడిపోయారు జనాలు. ఇప్పుడు మాత్రం కూటమిని కూల్చాలి, మీరు వచ్చి ఎక్కి తొక్కాలి మళ్ళా అని. ఎన్ని పగటికల్లో అయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ అనే పవర్ మీ ముందున్నంత వరకు మీ పప్పులేం ఉడకవు. సో అర్థం చేసుకునేసి కాక్రోచ్ బ్యాచ్లు అన్నీ వీలైనంత త్వరగా అన్నీ మడుచుకొని సర్దుకొని సైలెంట్ అయిపోతే బాగుంటుంది. లేకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనే ట్యాగ్ వేసుకొని వచ్చాడనుకో, తోలు తీసేస్తాడు. ఏం తీస్తాడు? తోలు తీసేస్తాడు. సో ఇది మన వైసీపీ బ్యాచ్లు చేస్తున్న పనులు ఇవి, కాక్రోచ్ బ్యాచ్లు చేస్తున్న పనులు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలంతా వీళ్ళ చేస్తున్న పనులు గమనించండి. మరలా వైసీపీ వస్తే పేదవాళ్ళకి అసలు అంటే కామన్గా వాళ్ళు జీవించే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఎందుకంటే మీ పాస్బుక్లు కూడా లాక్కొనేసి ప్యాలెస్లో వేసుకుంటాడు ఆ మనిషి. సో జాగ్రత్త, వైసీపీతో జాగ్రత్త. చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. కూటమిని కూల్చాలనే వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఏవేవో చేస్తున్నారు. అవన్నీ జరిగే పనులు కాదు, పగటి కలలు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.